రామ్మా. మా కళ్యాణ్ ఎంతో ముచ్చటపడి కట్టించాడు. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్వప్న, మూగబొమ్మలాగా అలా ప్రతి మాటకి ఊగొట్టడం కాదు. ఫ్రీగా ఉండొచ్చు, ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడొచ్చు. నేనేమీ అనుకోను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అదేం అక్కర్లేదు. మొన్నటి వరకు నువ్వెవరో నాకు తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే ఎందుకో చెప్పలేని ప్రేమ, అభిమానం కలుగుతున్నాయి. అందుకే హాస్పిటల్లో వద్దు, ఇంటికే తీసుకెళ్తాను అని కళ్యాణ్తో చెప్పాను. పద. ఇదే నీ రూమ్. బాగుందా? అదిగో మళ్ళీ ఫ్రీగా ఉండమని చెప్పాను కదా. నువ్విక్కడే ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. పిచ్చి పిల్ల. ఏంటమ్మా, భయపడ్డావా? మా కళ్యాణ్దంతా అదో టైపు. చిన్నప్పటి నుంచి వాడంతే, ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు. తీరిక దొరికితే మాత్రం టేప్ రికార్డర్లో పాత పాటల్ని వింటూ ఎంజాయ్ చేస్తాడు. వాడు కూడా పుట్టక ముందు నాటి ఓల్డ్ మెలడీస్ని. కాఫీ తాగమ్మా. మీరు? నేను ఎక్కువసార్లు తాగను. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంతే. కాఫీ ఎలా ఉంది? బాగుంది. స్వప్న, నీకు కాఫీ అంటే ఇష్టమా, టీ అంటే ఇష్టమా? ఏమో, కాఫీనే అనుకుంటా. నిన్ను చూస్తుంటే గొప్పింటి అమ్మాయిలా కనిపిస్తున్నావు. ఏమిటో అనుకోకుండా అలా జరిగిపోయింది. అవును, నీ పేరు, వివరాలు ఏవీ గుర్తులేవు సరే, కనీసం మీది ఈ ఊరా కాదా అదైనా గుర్తొస్తోందా? సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో. భోంచేశాక తీరిగ్గా మనం మాట్లాడుకుందాం, సరేనా? సరే. ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా, అయ్యో, పిట్టవళ్ళు కాలిపోతుంది. అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. పెద్దడా, ఇప్పుడేం చేద్దాం? మాట్లాడవేరా? ఇప్పటికైనా అర్చన ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో? దాని పేరు నా ముందెత్తొద్దని నీకు చాలాసార్లు చెప్పాను.
అమ్మా ఎక్కడికి వెళ్ళమ్మా? అమ్మా చిన్నాడా, ఇక లాభం లేదు. జ్వరం గంట గంటకి పెరుగుతోంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పద. అమ్మా 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 అమ్మా, లల్లిని డాక్టర్ దగ్గరికి నువ్వు తీసుకెళ్ళు. నువ్వు మాత్రమే. అన్నయ్య, నా తప్పేమని ఉంటే క్షమించు, అంతేగాని అవసరం లేదు. పెద్దాడా, ఏం మాట్లాడుతున్నావురా? బిడ్డ జ్వరంతో కలవరిస్తూ ఉంటే ఇప్పుడు కూడా పంతాలు పట్టింపులేనా? అమ్మా, వాదనలు అనవసరం. లల్లి నా కూతురు, నువ్వు దానికి నానమ్మవి. తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. అంతేకాని పరాయి వాళ్ళు కాదు. చెప్పమ్మా, నువ్వు తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్ళమంటావా? అది కాదురా. ఏ కదలలేని వాడిని కారులో ఎలా తీసుకెళ్తాను అనుకుంటున్నావా? అంబులెన్స్కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తుంది. చేయమంటావా? అమ్మా అమ్మా పర్వాలేదు, అమ్మా నువ్వే తీసుకెళ్ళు. డాక్టర్ గారు, నేను కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను. మా లల్లికి బాగా జ్వరంగా ఉందండి. అమ్మ తీసుకొస్తుంది. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. జ్వరం కొంచెం తొందరగా తగ్గేలా చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. స్వప్న, నువ్వింత స్వచ్ఛంగా శ్రావ్యంగా పాడుతున్నావు.
అది నేను చెప్పు స్వప్న, నీకు ఈ విష్ణు సహస్రనామాలు నోటుకొచ్చా? వచ్చాయేంట్రా? మన కళ్ళ ముందే గడగడ పాడుతుంటేను. ఏమ్మా స్వప్న, ఏదీ గుర్తు రావడం లేదన్నావు, ఎలా పాడావు? ఎలా పాడానంటే ఏమో, మీరు పాడుతుంటే నాకే తెలియకుండా పాడాను. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. అమ్మా, స్వప్నకి తన గతం గుర్తు రావడానికి ఇంకెన్నో రోజులు పట్టదు. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. స్వప్న, ఆ నోటితోనే శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా చెప్పమ్మా. చెప్పు స్వప్న. స్వప్న, విష్ణు సహస్రనామాలు నీకు నోటికొచ్చాయి అంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా వచ్చే ఉంటుంది. చెప్పమ్మా. పోనీ అమ్మ మొదలు పెడుతుంది, నువ్వు కంటిన్యూ చేయి. అమ్మా, నువ్వు పాడు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గుర్తుకొచ్చిందమ్మా? గుర్తు రావడం లేదు. ఏం పర్వాలేదులేమ్మా, అదే గుర్తుకొస్తుంది. రా, నీ చేత్తో ఒకసారి హారతివ్వు. స్వప్న, ఏం దిగులు పడకమ్మా. ఆ దేవుడి దయవల్ల నీకన్నీ త్వరలోనే గుర్తొస్తాయి. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. చూసావా కళ్యాణ్, కమ్మగా స్తోత్రాన్ని పాడటం, భక్తిగా హారతివ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఈ పూజలు పునస్కారాలు స్వప్నకి బాగా అలవాటైనవే అనిపిస్తోంది కదూ? అవునమ్మా, అంతేకాదు తనకే తెలియకుండా గడగడా పాడగలిగిందంటే ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న స్వప్న మెదడులో ఏదో చిన్న కదలిక మొదలైంది. మరి నేను అందించినా కూడా శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ఎందుకు చెప్పలేకపోయింది? అదేనమ్మా అమ్నేష అంటే. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలోంచి జ్ఞాపకాలు అలవాట్లు బయటపడాలి, కానీ మనం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఆ చందమామలో కూడా మచ్చ ఉన్నట్టే బంగారం లాంటి పిల్లకి ఈ లోపమేంటి చెప్పు? ఆ భగవంతుడు ఎందుకిలా చేస్తాడో, ఎందుకిలా మనుషుల జీవితాలతో ఆడుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. మాలెక్కడ్రా? మాట్లాడవే. అది అది కహానీలు చెప్పొద్దు. మాలెక్కడా?
నేనేం చేయను. మా డాక్టరు ఆ పిల్లని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నేనేం చెయ్యను రా? ఒక్కరోజు టైం అడిగావు, నేనే ఫోన్ చేస్తానన్నావు, మరి చేయలేదరా? నీకు ఆ రోజే చెప్పాను కదరా, అడ్వాన్స్ తీసుకున్నాక తేడా వస్తే మంచిగుండదని. మాట్లాడవేరా? నాకు కొంచెం టైం కావాలక్క. పైసలు తీసుకోవడానికి టైం అడిగావురా? ఇయ్యగాని జేబులో కుక్కుకున్నావు కదా. చూడు, ఈ మున్ని బాయ్ తోటి దందా అంటే పక్కాగుండాలే, కాదన్నావనుకో చచ్చిపోతావు. ప్లీజ్ అంత మాట అనుకో. నీకు దండం పెడతానక్క. నాకు ఇంకొక అవకాశం ఏముంది బాయ్. దండం పెట్టావు గనక ఓకే చేస్తున్నా. ఈసారి హ్యాండ్ ఇచ్చినావనుకో నన్ను నమ్మక్క. చూడు, వారం రోజులు టైం ఇస్తున్నాను. మాల్ పంపిస్తే బతికిపోతావు, లేకపోతే హుస్సేన్ సాగర్ లో శవమై తేల్తావు. వెళ్ళా. మాయలే Oh, good morning. Pa, good afternoon. చిన్నాడా, ఏమిట్రా ఇది? పట్ట పగిలే నువ్వు మళ్ళీ తాగొచ్చావా? తాగుబోతుకి పట్టబగలేదండి, అర్ధరాత్రి అయితే పిచ్చమ్మ. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైకి అన్నాడు మహాకవి. ఏం లేదా? ఇప్పుడు మనం కూడా అంతే, మనం తేలిపోతున్నాం పైకి. ఏనమ్మా, కాసిన విసికి కంపకూడదా? కృష్ణ, ఇది ఇల్లు, బారు కాదు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. ఇల్లు ఇల్లే, నిజంగా ఇల్లే, కానీ దేవత లేని గుడి. ధూప దీప నైవేద్యాలకి నోచుకొని శిథిలం అయిపోతున్న గుడి. కృష్ణ, ఏటమ్మా, నీ కొడుకు పచ్చి తాగుబోతు అయిపోయాడని బాధపడుతున్నావా? శాపం, శాపమ్మా. ఈ ఇంటి కోడల్ని తరిమేసిన పాపం అది. అదిగో, అందుకే మై డియర్ బిగ్ బ్రదర్ అలా. నేనేమో ఏమి చేయలేక చేతులకి గాజులు కడుకొని ఎలా. నీ పద్ధతి ఏం బాగులేదురా. పద్ధతి? ఈ ఇంటి పద్ధతులు ఏనాడో మాట కలిసిపోయినాయి. మనందరి కోసం అనుక్షణం తప్పించుకోదు, అన్యాయంగా నిందలు భరిస్తూ కూడా తన సర్వస్వాన్ని త్యాగం చేసిందే. 5 నెలల గర్భాన్ని పోగొట్టుకుని కూడా ఇలా ఎవరిని ఒక్క మాటైనా అనకుండా నోరు మూసుకొని అంత బాధని తనొక్కరిదే భరించిందే. ముసురు ఇంటి గోడలు ముసురు సాగకుండా ఉంటుందా? చిన్నాడా, ఏం మాటలు రవి? నిజాలు, నిజాలమ్మా. మందు కొట్టినప్పుడు మాత్రమే మనిషిలోంచి బయటికి తనుకొచ్చే నిజాలు కాదనగలరా? నా మాట అబద్ధం అని చెప్పగలరా? లేదు. మీరే కాదు,
ఇలాంటి హిపోక్రసీతో బతికోళ్ళు ఎవరు చెప్పలేరు. కానీ అక్కడ అక్కడ మనందరినీ పుట్టించాడు ఒకడు ఉంటాడు. పాపాల పద్దుని ప్రతి క్షణం రాస్తూనే ఉంటాడు. కృష్ణ, అయ్యో సారీ అన్నయ్య, కోపం వచ్చిందా? అయితే ఇక నేను మాట్లాడలే. కానీ ఒక్క మాట మాత్రం నిజమన్నయ్య, ఇప్పుడు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ ఇలా పెరుగుతూనే ఉంటుంది. పాపాలు చేసినా కూడా అంతే, పావులు పుట్టలాగా పై పైకి, ఇంకా పైకి, ఇంకా ఇంకా పై పైకి. తప్పదు, అనుభవిస్తాం, అందరూ అనుభవిస్తాం, అనుభవిస్తూ తీరుతాం, అందరూ అనుభవిస్తూ తీరుతాం, ఇంకా ఇంకా అనుభవిస్తాం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఈ పాప